ప్రస్తుత ఐపీఎల్ లో భాగంగా 63వ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈ రోజు సోమవారం మ్యాచ్ జరగనుంది. కోల్కతా తన గత మ్యాచ్ లో ముంబైను ఓడించి ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకుంది. అదే సమయంలో గుజరాత్ తన గత మ్యాచ్ లో చెన్నైను ఓడించడం ద్వారా ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లడం అంత సులువైన పని కాదు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓడిపోతే పంజాబ్ ముంబై తరహాల్లో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే ఎవరికి ఉపయోగమో తెలుసుకుందాం. గుజరాత్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడగా అందులో 5 గెలిచి 7 మ్యాచ్లో ఓడిపోయింది. ఆ జట్టుకు 10 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ కోల్కతా 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ కూడా చేరుకుంది. అంటే ఈ రోజు కోల్కతా నైట్ రైడర్స్ గెలిచినా ఓడినా ఆ జట్టుకు వచ్చే నష్టమేం లేదు. అయితే గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుకుంటుందా అంటే పూర్తిగా లేనట్టేనే చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లే ఉంటాయి. ఇప్పటికే కోల్కతా 18 పాయింట్లు, రాజస్థాన్ 16 పాయింట్లు, అలాగే చెన్నై సన్ రైజర్స్ చెరో 14 పాయింట్లతో టాప్ 4 లో కొనసాగుతున్నాయి. అంటే మిగతా జట్లు అన్ని మ్యాచ్లు ఓడిపోతే ఖచ్చితంగా ఈ 4 జట్లు ప్లే ఆఫ్ లో ఉంటాయి. అలాంటప్పుడు గుజరాత్ టైటన్స్ ఈ రోజు కోల్కతాపై గెలిచిన 12 పాయింట్లే వస్తాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో నా జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మాత్రం పూర్తిగా లేనట్టేనే చెప్పాలి. అంటే ఈ మ్యాచ్ గెలుపు నామ మాత్రమే. ఓడితే నిరాశగా ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఇక ఇరు జట్ల బలాలు బలహీనతల విషయానికి వస్తే ప్రస్తుతం అన్ని విభాగాలను కోల్కతానే బలంగా కనిపిస్తుంది. అందులోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంతో ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడే అవకాశం ఉంది. ఇక గుజరాత్ కు గౌరవప్రదంగా విజయంతో ఇంటి ముఖం పట్టాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. ప్లే ఆఫ్ కు వెళ్లలేకపోయినా సరే చివరి మ్యాచ్ గెలిచి సంతోషంగా లీగ్ ను ముగించాలనుకున్న గుజరాత్ కు ఈ విజయం ముఖ్యమే. అయినా ఆ జట్టుకు ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మొత్తానికి గుజరాత్ గెలిచినా కూడా ప్లే ఆఫ్ కు చేరుకోవడం అసంభవమే.